అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో బాస్మతి బియ్యం టేస్టే వేరు అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అందరూ తెలుసుకోదగ్గ అవగాహనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. మన ప్రధాన ఆహారం బియ్యంతోనే మనం అన్నం తయారు చేసుకుంటుంటాము. అదేవిధంగా బియ్యంతోనే మర్మరాలు తయారు చేసుకుంటుంటాం, అటుకులు తయారు చేసుకుంటాం. వాటితోనే వంటకాలు తయారు చేసుకుని ఆరగించి మనం మన పోషకభరితంగా ఉండేటువంటి అలాంటి ఆహారాలు కూడా మనం తీసుకుంటూ ఉంటాం. అట్లే ఈ యొక్క బియ్యాన్ని బియ్యపు రూక రూపంలో కానీ బియ్యపు రవ్వ రూపంలో కానీ వివిధ రకాలుగా వాడుతుంటాము. అట్లే ఈ బియ్యాన్ని పాయసాలు, చక్కెర పొంగలి, కారపూసలు, జంతికలు ఇలాంటి వాటిల్లో అంటే తీపు కార పదార్థాలు కూడా తయారీకి వంటకాల ప్రక్రియలో కూడా ఈ యొక్క మనం సర్వసాధారణంగా బియ్యాన్ని ఉపయోగిస్తుంటాం. ఇట్లా వివిధ రకాలుగా ఈ యొక్క బియ్యాన్ని మనం సర్వసాధారణంగా అన్నంగా వాడుకుంటుంటాము. వివిధ పదార్థాలు వంటకాల తయారీలో కూడా ఈ బియ్యాన్ని వాడుకుంటుంటాం. వీటన్నిటికి మించి మరొక బియ్యం ఉన్నాయి. ఆ బియ్యమే బాస్మతి బియ్యం. అంటే అకేషనల్గా వాడదగ్గ ఎంజాయ్మెంట్ కోసము, సరదా కోసము అప్పుడప్పుడు వాడుకోదగ్గ దివ్యమైనటువంటి చాలా చక్కటి రుచిని సువాసన ఇచ్చేటువంటి బియ్యమే బాస్మతి బియ్యం. క్వీన్ ఆఫ్ ద రైస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ బాస్మతి బియ్యాన్ని. ప్రతి చోట ఈ బాస్మతి బియ్యం దొరుకుతాయి. అసలు ఈ బాస్మతి బియ్యం అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే అన్ని భాషలో బాస్మతి అంటే సువాసన అనేటువంటి అర్థంతో ఈ యొక్క పేరు బాస్మతి బియ్యం అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. అంటే అన్య భాషలో బాస్మతి అంటే సువాసన. ఈ బియ్యం చాలా సువాసనకరితంగా ఉంటాయి, అదేవిధంగా చాలా రుచికరంగా ఉండడం చేత ఈ పేరు ఆ యొక్క బియ్యానికి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే మనం మన ప్రాంతాల్లో ఈ బాస్మతి బియ్యాన్ని వాడతామో అట్లే చైనాలో ఇదే టైపులో బాస్మతి బియ్యాన్ని వాడతారు. అక్కడ మల్లెపూలు లాంటి వాసన వస్తుంది కాబట్టి అక్కడ జాస్మిన్ రైస్ అనేటువంటి పేరుతో ఆ బాస్మతి బియ్యాన్ని వాళ్ళు పిలిచి ఆ యొక్క బాస్మతి బియ్యంతో వంటకాలు తయారు చేసుకొని వాడుకుంటుంటారు. మరి ఈ బాస్మతి బియ్యంలో ఇలాంటి చక్కటి వాసన అదేవిధంగా రుచి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి 2-అసిటైల్ పైరోలిన్ అనేటువంటి రసాయన పదార్థం. ఈ యొక్క రసాయన పదార్థము బాస్మతి బియ్యంలో ఎక్కువగా ఉండడం చేత ఈ మంచి సువాసన అదేవిధంగా మంచి రుచి ఆ యొక్క పదార్థాలతో తయారు చేసుకున్నప్పుడు వస్తుందన్నమాట. మరి మిగతా బియ్యంలో కూడా ఈ 2-అసిటైల్ పైరోలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నప్పటికీ చాలా తక్కువ శాతంలో ఉంటుంది. కాబట్టి మరి ఆ యొక్క బియ్యము రుచి విషయంలో కానీ సువాసన విషయంలో కానీ దీనితో పోలిస్తే అంతగా ఉండవు అన్నమాట. సరే, మనకి ఈ బాస్మతి బియ్యము మార్కెట్లో 2 రకాలుగా దొరుకుతుంది. పాలిష్డ్ బాస్మతి బియ్యము, అన్పాలిష్డ్ బాస్మతి బియ్యం. పాలిష్డ్ బాస్మతి బియ్యంలో మరి ఈ అస్టైల్ పైరోలిన్ అనేటువంటి రసాయన పదార్థము చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి మరి అన్పాలిష్డ్ ఈ యొక్క బాస్మతి బియ్యంలోనే ఈ యొక్క రుచి సువాసన కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. పోషకాంశాలు కూడా అందులోనే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడన్నా వాడుకోవాలన్నా అన్పాలిష్డ్ బాస్మతి బియ్యాన్ని వాడుకోవడం వల్ల రుచికి రుచి, వాసనకు వాసన, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా మరి ఆధునిక నాగరిక సమాజంలో పార్టీలు ఎక్కువైపోయినాయి, ఫంక్షన్స్ ఎక్కువైపోయినాయి. అదేవిధంగా ప్రతి చోట హోటల్స్, రెస్టారెంట్స్, డాబాలు వెలిసిపోయాయి. వీటన్నిటిలో కూడా దమ్ బిర్యానీ ఇలా వివిధ రకాలైనటువంటి బిర్యానీలు తయారు చేసేసి ఈ బాస్మతి బియ్యంతో మనకు విక్రయిస్తే ఆ యొక్క ప్రజలను ఆకర్షించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ యొక్క బాస్మతి బియ్యాన్ని వివిధ రకాలుగా తయారు చేస్తారు. ప్రజల యొక్క క్రేజ్ని బట్టి, ప్రజల యొక్క డిమాండ్ దృష్టి ఉంచుకొని కొత్త రకాలుగా ఈ బాస్మతి బియ్యంతో రకరకాలైనటువంటి వంటకాలు తయారు చేసి కూడా మనకి విక్రయించడం కూడా జరుగుతుందన్నమాట. ఈ బాస్మతి బియ్యంతో జీరా రైస్ తయారు చేస్తారు, కోకోనట్ రైస్ తయారు చేస్తారు, క్యారెట్ రైసు తయారు చేస్తారు. ఇలా వివిధ రకాలైనటువంటి ఈ యొక్క రైసులు కూడా ఈ యొక్క బాస్మతి బియ్యంతో తయారు చేసి చాలా చక్కటి రుచికరంగా తయారు చేసి మనకి విక్రయించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మన ఇళ్లలో తయారు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క బాస్మతి బియ్యం ద్వారా జరుగుతుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ మరి ఎప్పుడో ఒకసారి ఎంజాయ్ చేయడంలో తప్పులేదు. కానీ ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలి. ఈ రోజుల్లో పార్టీలకు వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా, మరి మరొక కార్యక్రమం ఏదైనా జరిగినా 10 మంది కలిసినా
ఆ బాస్మతి బియ్యంతో వంటకం తయారు చేసి వంటకాన్ని ఆరగించినప్పుడే చక్కటి ఆరగింపు జరిగిందని చెప్పేసి చక్కటి విందు మాకు దొరికింది, చక్కటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు సంతృప్తి కలిగేటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ఆ పద్ధతికే మన వాళ్ళు కూడా అలవాటు పడిపోయారు. కాబట్టి మరి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక్కసారి కొద్దో గొప్ప ప్రమాణంలో ఈ బాస్మతి బియ్యంతో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆహారం మంచిది, కానీ రోజు తరచుగా వాడడం మంచిది కాదని చెప్పేసి మరి ఆ శాస్త్రులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మామూలు బియ్యంతో పోల్చుకుంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా క్యాలరీస్ కూడా ఎక్కువ. కాబట్టి మరి ఈ కార్బోహైడ్రేట్స్ క్యాలరీలు ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొవ్వు శాతం పెరిగిపోతుంది, వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, రక్తంలో చక్కెర శాతం పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, షుగర్ వ్యాధి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నాగరిక సమాజంలో మనకు వచ్చేటువంటి వివిధ రకాల అనారోగ్యాలు కూడా ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడము, అదేవిధంగా క్యాలరీస్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి మరి ఇలాంటి పదార్థాలని ఎప్పుడో ఒకసారి మినిమంగా తీసుకోవడం వల్ల అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల తప్పులేదు. అది కూడా ఎలాగ తీసుకోవాలంటే దానికి కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. ఉదాహరణకి 30-40% బాస్మతి బియ్యం తీసుకుంటే అందులో ఆ విధంగా తయారు చేసి వండినటువంటి ఆహార పదార్థాల్లో దాదాపు 60-70% వరకు కూడా ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు ఉండేటువంటి పద్ధతిలో ఆ 2 పదార్థాలను తయారు చేసుకొని కిచిడి రూపంలో కానీ మరో రూపంలో కానీ తయారు చేసుకొని వాడుకోవచ్చు. కానీ కేవలము బాస్మతి బియ్యాన్ని ఎక్కువ ప్రమాణంలో వాడుకోకూడదు అనమాట. కాబట్టి 30-40% బాస్మతి బియ్యం తీసుకుంటే దాదాపు 60-70% వరకు ఈ మిగిలినటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు కలిపేసి వంటకాన్ని తయారు చేసి చక్కటి రుచికరమైనటువంటి వంటకాన్ని తయారు చేసి ఆ వంటను ఆరగించడం వల్ల సంతృప్తి మిగులుతుంది, రుచికి రుచి ఉంటుంది, మన ఆరోగ్యం మీద చెడు ప్రభావం కూడా ఉండదు. కాబట్టి చక్కటి ఆరోగ్యం మనకు సొంతం అవుతుంది, ఇతర జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి ఎప్పుడో ఒకసారి ఈ బాస్మతి బియ్యాన్ని ఈ విధంగా తయారు చేసుకుని అనుభవించి చక్కటి లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. చూశారు కదా ఎటువంటి చక్కటి విషయాలు ఈ బాస్మతి రైస్ గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.